రైట్, థ్యాంక్ యూ. క్వశ్చన్ ఇది, f bar is equal to yz I bar plus zx j bar plus xy k bar. S is the surface of sphere ఇచ్చాడు ఇక్కడ. x square plus y square plus z square is equal to 1 in the first octant లో. ముందుది సర్కిల్ ఇచ్చాడు, ఈ ప్రాబ్లం స్పియర్ లో ఇచ్చాడు, అంతే డిఫరెన్స్. 5 రాయండి ఫస్ట్. రాయండి దాంతో పాటు 5 is equal to x square plus y square plus z square minus 1. Ready? Del 5. Be fast. I bar dou phi by dou x plus j bar dou phi by dou y k bar dou phi by dou z. ఏమవుతుంది? dou phi by dou x చేస్తే ఎంత? 2x I bar plus 2y j bar plus 2z k bar. Okay, mod del phi, modulus of del phi, root of 4x square plus 4y square plus 4z square. root 4 common 2 అవుతుంది. 2 into root of x square plus y square plus z square. 2 into root 1, nothing but 2. N bar is del phi by mod of del phi is equal to x I bar plus y j bar plus z k bar. F bar dot n bar. F bar dot n bar. F bar dot n bar. What we get? xyz plus xyz plus xyz. This is 3xyz. A plane lo unna projection, either xy or yz or yz plane. Same, projecting on yz plane. దేనిలోనన్నా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, దేనిలో చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఏం z బౌన్సిబుల్. ప్రొజెక్టింగ్ ఆన్ yz plane. Integral over s f bar dot n bar ds is equal to double integral over r 3xyz dy dz by డైరెక్ట్ రాసాను, ఫార్ములా రాసింది బెటర్, బాగుండేది, మీకు అర్థం కాదు కాబట్టి ఫార్ములా రాస్తాను. f bar dot n bar dy dz by mod of n bar dot I. దట్ ఈస్ నాకన్నా స్పీడ్ చేయాలో మీరు చేయాలో చూడండి. డబుల్ ఇంటెగ్రల్ f bar dot n bar 3xyz dy dz by n bar dot I bar x by 4. Sorry, x only. X only. అర్థమైందా మీకు? n bar dot I bar, n bar అంటే n bar dot I bar చేస్తే x. ఓకే, f bar dot n bar cancel. 3 కామన్, 3 కామన్. 3 into double integral yz dy dz. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, yz ఉన్నాయి, dy dz ఉంది, కంఫర్ట్గా ఉంది. dy dz ఉంది, yz వేరియబుల్స్. x ఉంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x లేదు కాబట్టి ఈజీగా రావచ్చు, ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితి బౌండరీస్ కోసం ఇచ్చిన సబ్జెక్ట్స్ ఫస్ట్ యాక్టర్ కాబట్టి అన్ని స్టార్ట్ అయ్యి 0 నుంచే. బౌండరీస్ నేను ఏమని చేయమన్నా z0 చేయమన్నా. బౌండరీస్ కనుక్కునేటప్పుడు z0 చేసుకుంటే yz ప్లేన్ కాబట్టి x0 ఇవ్వాలి. y square plus z square is equal to 1.
z bounds రాదు. z is equal to root of 1 minus y square. ఫస్ట్ టెన్ కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. సో ఇది బౌండ్స్. z bounds ఏమవుతాయి చెప్పు. లోయర్ బౌండ్ ఏమవుతుంది చెప్పాలా. లోయర్ బౌండ్ ఏమి 0. అప్పర్ బౌండ్ root of 1 minus y square. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది చెప్పు. 3 చెప్పాలా రాసుకోవాలి చెప్పాలా. ఏమొస్తుంది root of 1 minus ఒక ఇంటిగ్రల్ రాయాలి. ఒక ఇంటిగ్రేషన్ తీసేస్తాం. ఏ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మనం z. వెరీ గుడ్. y into z square by 2. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇది ఆలోచన వచ్చేది. సో z బౌండ్స్ రాసాం కాబట్టి విత్ రెస్పెక్ట్ z ఇంటిగ్రేట్ చేస్తాం, y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. z బౌండ్స్ కనుక్కునేటప్పుడు x0 పెట్టుకున్నాం, y ని అలానే ఉంచుతాం. ఎందుకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో నీట్ గా ఇక్కడ తీసుకొస్తాం, dy రాస్తాం అంటే బౌండ్స్ ఇది రాస్తాం 0 to 1 minus root of 1 minus y square. 3/2 కావాలి చెప్తూ రాస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చెప్పు నెక్స్ట్ టైం చెప్పు. నువ్వే కాదు మిగతా వాళ్ళు చెప్పాలి. నోటికి బట్ట కట్టుకున్నాను కానీ మాట్లాడచ్చు చెప్పాలా. ధనలక్ష్మి ఐ వాంట్ ద ఆన్సర్. ఎనీబడి అఫ్రీన్ बोलो जी. come on. 3/2 కరెక్ట్ చెప్పు. ఇప్పుడన్నా ఇంటెగ్రల్ మర్చిపోతే ఎంత ఇంటెగ్రల్ ఉందా. నెక్స్ట్ y. నువ్వు ఒకేసారి 4 అడుగులు వేస్తే మేము 1 అడుగు వేస్తే పర్వాలేదు. వాళ్ళు y చెప్పు. y into very good. మాటలు అస్సలు రావు మనకి. వేరే చోట బలి మాట్లాడతాం. ఈ మధ్య బలి మాట్లాడుతున్నారు. మాట్లాడు భారతి. వై బౌన్స్ చెప్పు భారతి. ఇప్పుడు నీదే చాయిస్. వై బౌన్స్. కమాన్ మేడం. మస్తాన్ నిన్ను అడుగు. మిస్టర్ వంశీ కృష్ణ టెల్ మీ వాట్ ఈస్ వై బౌన్స్. What is y upper bound? I want just one bound only. Anybody from y side except Mastan? Time లేదు కాబట్టి ఫస్ట్ యాక్టెడ్ కాబట్టి 0. అప్పర్ బౌండ్ 1 అవుతుంది. అందరికి అర్థమైందే ఎందుకు 1 అని పెట్టుకున్నాను. 3/2 ఇంటెగ్రల్ y dy y square by 2 minus y cubed by y cubed అంటే ఇంటిగ్రల్ y cubed y power 4 by 4 bound 0 to 1. what we get 3/2 into 1/2 minus 1/4. 3/2 into 1/4 3/8 exact answer.